బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తుందని ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ ప్రభాకర్ అన్నారు. ఖమ్మం ఓ ప్రైవేట్ హోటల్ నిర్వహించిన విలేకరుల సమావేశంలో బీసీ రిజర్వేషన్ల విధానంపై కాంగ్రెస్ చేస్తున్నటువంటి ప్రకటనలు గందరగోళంగా ఉన్నాయని స్పష్టమైన ప్రకటన చేసి బీసీలకు ప్రాధాన్యత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, మాజీ అధ్యక్షులు గల్లా సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అంశాలని ప్రస్తావించదలుచుకున్నాను. గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలకి ఇచ్చేటువంటి ఒక రిజర్వేషన్ పైన అనేక రకాల రాజకీయ ప్రకటనలు చేస్తూ బీసీల యొక్క జీవితాలతో చెలగాటం ఆడుతున్నట్టుగా భారతీయ జనతా పార్టీ అభిప్రాయపడతా ఉంది. ముఖ్యంగా వాళ్ళు చెప్పినటువంటి ఒక సర్వే, కుల గణన అని చెప్పని సర్వే చేస్తున్నామని చెప్పారు. ఈ సర్వే బీసీల యొక్క జనాభాని శాస్త్రీయంగా గుర్తించడం కొరకు చేసినటువంటి సర్వేగా భారతీయ జనతా పార్టీ భావించాల. కేవలం మైనారిటీలను కలపాలని, ముస్లింలని బీసీలుగా చూపించాలన్నటువంటి ఆలోచనతో చేసినట్లు సర్వే కనబడ్డది. ఒక అంశం. రెండో అంశం, బీసీల యొక్క సర్వే కొన్ని అంశాలు బయటకు వచ్చిన తర్వాత 10% ఉన్నటువంటి మైనారిటీలని, 12% ఉన్నటువంటి మైనారిటీలని, దాంట్లో 10% మైనారిటీలని బీసీలుగా చూపించారు. అంటే ప్రస్తుతం ఉన్నటువంటి అసదుద్దీన్ లాంటి వాళ్ళు, అక్బరుద్దీన్ లాంటి వాళ్ళు, షబీర్ అలీ లాంటి వాళ్ళు, వీళ్ళందరినీ కూడా బీసీలుగానే చూపించారు. నిజంగా బీసీల యొక్క శ్రేయస్సు కోరి రాజ్యాధికారం కొరకు కానీ, సాధికారికత కొరకు కానీ, బీసీల యొక్క అభ్యున్నతి కొరకు కానీ ఆ సర్వే చేసినట్టుగా ఎక్కడ కూడా కానరాల. ముఖ్యమైనటువంటి అంశం. ఒకవేళ నిజంగానే శాస్త్రీయమైనటువంటి సర్వే అయినట్టయితే కులాల యొక్క వివరాల్ని ఏనాడో బహిరంగపరిచేవారు. శాసనసభలో బహిరంగపరచాల, బయట కూడా దాని యొక్క వివరాల్ని తెలియజేయాల. అంతకుముందు కూడా కేసీఆర్ గారు కూడా బీసీలు 51% ఉంది అని చెప్పన్నారు. అప్పుడేమో ఆయన మైనారిటీలను కలపకుండా చేసిన సర్వే అన్నట్టుగా వివరాలు ఇచ్చారు. ఇప్పుడు వీళ్ళేమో మైనారిటీలను కలిపి బీసీల యొక్క జనాభా సంబంధించినటువంటి వివరాలు వెల్లడిస్తే సకల జనుల సర్వే కరెక్టా, ఈ బీసీల యొక్క కులగణన చేసినటువంటి సర్వే కరెక్టా అన్నది పెద్ద చర్చనీయాంశంగా చేసినటువంటి ప్రభుత్వం, వివాదాస్పదంగా చేసినటువంటి ప్రభుత్వం ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అని భారతీయ జనతా పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఇకపోతే కాంగ్రెస్ పార్టీ బీసీల పట్ల కపట ప్రేమని కనబరుస్తూ ఉంది. ఇది కాంగ్రెస్ చరిత్ర చూస్తే తెలుస్తూ ఉంది. నేను రాజకీయంగా బీజేపీ కాబట్టి నేను మాట్లాడతల్లా, కాంగ్రెస్ చరిత్ర చూస్తే మనకు కనబడతా ఉన్నది. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకున్నప్పుడల్లా, గెలవాలనుకున్నప్పుడల్లా, ప్రతి సందర్భంలో కూడా పీసీసీఐ అధ్యక్షులని వెనుకబడిన వర్గాలకు ఇచ్చి ఆ తర్వాత కొంప ముంచినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి నేను తీవ్రంగా ఆరోపిస్తా ఉన్నా. కేకే బ్రతుకు చూడండి. కేశవరావు గారు ఆ యొక్క పీసీసీఐ అధ్యక్షుడు చేసి ఈరోజు ఏ రకంగా బీఆర్ఎస్లోకి వెళ్ళిపోయి మళ్ళీ తప్పనిసరి పరిస్థితిలో ఇక కాంగ్రెస్ అని చెప్పని ఇప్పుడు మొన్న రావడం జరిగింది. ఇప్పటికి కూడా పొన్నాల లక్ష్మయ్య గారు కంట కన్నీరు పెట్టి కాంగ్రెస్ని వీడినటువంటి కథ మనందరం కూడా చూసాం. వి హనుమంతరావు గారు నిత్యం కంట కన్నీరు పెడుతూనే ఉన్నారు. పీసీసీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి పెద్ద మనిషి.